వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో చూసి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. నేనైతే చాలా రోజులైంది మీకైతే కనుక ఒక వంటకం అయితే చేసి చూపించడం అయితే కనుక నేను మధ్యలో గ్యాప్ ఇచ్చాను. సో సారీ. దానికైతే కనుక నేను ఇప్పుడు ఒక స్పెషల్ కుకింగ్ అయితే మీకు చేసి చూపిస్తున్నాను. అదేంటంటే రాగి సంగటి. ఆల్రెడీ అందరికీ తెలుసు రాయలసీమలో రాగి సంగటి ఎంత ఫేమస్ అంటే అందులో కోడి కూర వేసుకొని తింటారు, మళ్ళీ పప్పు చారు పచ్చడి ఏది వేసుకొని తిన్నా కూడా అద్దరిపోతుంది టేస్ట్. అది కాక ఇది చాలా ఆరోగ్యానికి మంచిదని కూడా చెప్తుంటారు. సో అది నా స్టైల్, నేను ఎలా చేస్తాను. మీరు కూడా 1 by 1 మీరైతే ఫాలో అవ్వండి. అలాగే ఖచ్చితంగా అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీనికోసం అయితే నేను కుక్కర్లో ఒక గ్లాస్ అయితే కనుక నేను బియ్యం నానబెట్టుకున్నాను. ఇది కుక్కర్లోనే వేసాను. ఒక గ్లాస్ బియ్యానికి అయితే కనుక నేను 5 గ్లాసెస్ వాటర్ వేసుకున్నా, అయినా కూడా నాకు ఇంకా కొంచెం గట్టిగానే అయ్యింది. సో వాటర్ చాలా ఎక్కువే వేసుకోండి, ఏం కాదు. సో తర్వాత అయితే నేను ఇది కుక్కర్లో పెట్టిన తర్వాత వెంటనే నేనైతే కనుక విజిల్కి పెట్టడం లేదు మూత. ఎందుకంటే కనుక నేను కొద్దిగా ఉడికిన తర్వాత పెడతాను. 90% కాదు, ఒక 80% ఉడికిన తర్వాత నేనైతే దీనికి మూత పెట్టేస్తాను. సో ఇదైతే కనుక 80% ఉడికింది. ఇందులో నేనైతే కనుక రాగి పిండి వేసేసాను. 1 కప్పు వేసుకున్నాను. వేసుకున్న తర్వాతనే నేను దీనికైతే కనుక లిడ్ పెట్టేశాను. జస్ట్ ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టాను. అప్పటికి నాకు రాగి సంగటి అయితే కనుక అయిపోయింది అని ఫీల్ వచ్చేసింది. అలాగే ఆ స్మెల్ కూడా నాకైతే కనుక ఇలా వచ్చేసింది. కడుపు నిండా తినచ్చు అనమాట ఇది. కానీ చాలామందికి ఇది డైజెషన్ అవుతుందో లేదో అన్న ఫీలింగ్ వస్తుంది. కానీ ఏమీ కాదండి, చాలా బలవంతమైన ఆహారం ఇది. ఎవరైనా తినచ్చు, పిల్లలకైనా పెట్టచ్చు. చాలా బలం అనేది మనకి బాడీకి అయితే కనుక చేకూరుస్తుంది అనేది ప్రతి ఒక్కరి అభిప్రాయము. రాగి దోశ, రాగి ఇడ్లీ, ఇవి రాగి పిండితో ఏవి చేసుకున్నా కూడా మనకైతే కనుక చాలా శక్తినిస్తుంది. బాడీకి అయితే డీహైడ్రేట్ కాకుండా కూడా చూసుకుంటుంది. సో వీళ్ళు షుగర్ బీపీ ఉన్న వాళ్ళకు కూడా ఈ రాగి సంగటి అనేది చాలా మనకి హెల్ప్ఫుల్ అవుతుంది. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. సో రాగి పిండి వేసుకున్న తర్వాత నేనైతే కనుక ఇది 3 విజిల్స్ పెట్టిన తర్వాత మూత తీసి చూశాను. నాకైతే కనుక అప్పటికే ఇది అయిపోయిందని అనిపించింది. నేనైతే కనుక ఇది పప్పు గుత్తి ఉంటుంది కదా, ఆ పప్పు గుత్తితో నేను వెనకల నుంచి ఈ విధంగా అయితే కనుక మొత్తం మనము పప్పు ఎలా రాముతామో ఆ విధంగా ఈ సంగటిని కూడా ఇలాగే వెనకకు తిప్పేసి పప్పు గుత్తి ఉంటుంది కదా, పప్పు స్టిక్. మీకు అలా చెప్తేనే అర్థమవుతుందేమో, మా రాయలసీమ భాషలో చెప్తే అర్థం కాదు. ఈ పప్పు స్టిక్తో మనమైతే వెనకల నుంచి ఈ విధంగా మొత్తం అంతా ఇట్లా బాగా మెత్తగా నూరుకుంటాం చూడు, ఆ విధంగా నూరుకోవడం అంటే మళ్ళీ రోట్లో వేసి నూరడం అది ఇది అని అనుకున్నారు. నేను వీడియోలో చూపిస్తున్నట్టు చేయండి. సో ఫైనల్గా అయితే కనుక అయిపోయింది. మనమైతే ఇది చేత్తో వాటర్ ఇలా అద్దుకొని రౌండ్గా ఇలా చేసుకుంటున్నాను. నాకైతే రౌండ్గా చేయడం అంత పర్ఫెక్ట్గా రావడం లేదు. మా అమ్మ అయితే కనుక చాలా బాగా రౌండ్ చేస్తుంది. సో ఈ విధంగా చేసేసాను నేనైతే కనుక. చాలా బాగుంది, అయిపోయింది. ఇందులోకైతే నేను ఆనియన్ ఫ్రై ఉంటుంది కదా, జస్ట్ ఆనియన్ ఫ్రై పల్లీల పొడి వేసేసి చేశాను. చాలా టేస్ట్ ఉండింది, మీరు కూడా ట్రై చేయండి. అలాగే సాంబార్లో, రసంలో, ఏ కర్రీలో అయినా తినచ్చు. పెరుగులోకి కూడా బాగుంటుంది. పెరుగులోకి ఇది కలిపి తింటే ఇది అంబలి అని పిలుస్తారు రాయలసీమలో. చాలా ఆరోగ్యానికి మంచిది, చలవనిస్తుంది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీ ఒపీనియన్ ఏమైనా ఉంటే కామెంట్ పెట్టండి. అలాగే మీరు కూడా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.